విజయనగరం జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మరి మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి రాష్ట్ర విభజన జరిగినప్పుడు పార్లమెంట్లో పెట్టిన అంశాలు ఏదైతే 18 అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేయాలని ధర్మ పోరాటం అనే పేరుతో ప్రతి జిల్లాలో కూడా మనం ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి విచ్చేసిన మీ అందరికీ అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవ మంత్రులకి గౌరవనీయ ఎమ్మెల్యేలకి ఇక్కడ లోకల్ నాయకులకి ప్రెస్ వారికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాకు అంతా ముందు మాట్లాడే నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా దాదాపుగా ఒక 4 సంవత్సరాల నుంచి కూడా మన రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది చూస్తున్నారు. మన మిత్రపక్షంగా ఎలక్షన్లో పనిచేసాం బీజేపీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజున మనం కలిసి పనిచేసింది కూడా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి పనిచేయడం జరిగింది. దాదాపుగా నమ్మించి మోసం చేసిన విధంగా ఆఖరికి 4 సంవత్సరాల తర్వాత లాస్ట్ సమావేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఒక మాట మాట్లాడకుండా ఒక 10 రూపాయలు బడ్జెట్లో పెట్టకుండా మనం చేసిన తర్వాత బయటికి రావటం జరిగింది. మంత్రులు రాజీనామా చేశారు. అదేవిధంగా మీరందరూ గమనిస్తున్నారు లోకసభ కానీ రాజ్యసభ కానీ మేమందరం కూడా అవిశ్వాసం తీర్మానం పెట్టడం పక్క రాష్ట్రాలు కూడా మనందరికీ మద్దతు తెలియచేయటం ఆంధ్రప్రదేశ్ ఎంతో మంది అండగా నిలబడటం కూడా మీరందరూ చూశారు. ముఖ్యంగా ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద ఎత్తున ఈ సమావేశాలు ఏర్పాటు చేయటం అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామస్తులు గ్రామస్థాయి నాయకులకు కూడా ఈ అంశం తేవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా రాబో కాలంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రతిదీ ఏది కూడా ప్రతి పేదవాడికి అందాలని ఈ రోజున ఎంతో కష్టపడి ఆయన 18 గంటలు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉంటేనే మళ్ళీ ఈ రోజున పోలవరం కానీ అమరావతి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు అందుతాయి అనేది ప్రతి ఒక్కరు గమనించారు. ఈ రోజున మనందరం కలిసి మీరందరూ కలిసి మనందరం కలిసి మళ్ళీ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంచి విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో అభిమానంగా ఇక్కడికి మరి విజయనగరం రావటానికి ఎంతో మంది నాయకులందరూ కూడా ఇక్కడ మంత్రి గారు కానీ అలాగే మన అశోక్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంత అభిమానంతో ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.